నాకు 7.5 ఉండే నవంబర్ 9కి. డిసెంబర్ 30 కల్లా నాకు 12కి వచ్చేసింది అనమాట బ్లడ్ అనేది. అంటే ఎంత టైం పట్టింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీతాస్ ఐడియాస్ అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఇవాళ వీడియోలో అయితే ప్రెగ్నెన్సీ జర్నీలో అయితే 4th మంత్లో నాకు హెచ్బి పర్సెంటేజ్ అనేది చాలా తగ్గిపోయింది, బ్లడ్ అనేది. నెక్స్ట్ ఎలాంటి డైట్ ఫాలో అయ్యాను, అసలు పెరిగిందా లేదా, ఎంతవరకు పెరిగింది, ఇవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక లైక్ అండ్ కామెంట్ కూడా చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు వీడియో అయితే చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట. ప్రెగ్నెన్సీ లేడీస్కి అయితే బ్లడ్ పర్సంటేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. కొంతమంది అంటే చాలామంది అనుకోవచ్చు ఇది పెద్ద ప్రాబ్లం అని అనుకోరనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ ప్రాబ్లం వల్ల మనకి ఈ బ్లడ్ అనేది మనలో తక్కువగా ఉంటే బేబీకి కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. అది ఏంటి అంటే మన ద్వారా బ్లడ్ వెళ్తుంది కదా బేబీకి ఆక్సిజన్ కానీ ఇవన్నీ కూడా మనలో ఉన్న బ్లడ్ ద్వారానే బేబీకి సప్లై అనేది జరుగుతూ ఉంటుంది కదా. మనకి బ్లడ్ పర్సెంటేజ్ అనేది తగ్గిపోతే అది బేబీ మీద ఎఫెక్ట్ పడుతుంది అనమాట. ఆక్సిజన్ లెవెల్స్ కూడా తగ్గిపోతాయి. అప్పుడు బేబీ సరిగా వెయిట్ అనేది గెయిన్ అవ్వదన్నమాట. ఇంకా కొన్ని టైమ్స్ అయితే మనకి ప్రీటర్మ్ డెలివరీస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయని డాక్టర్స్ అయితే చెప్తున్నారు. దీన్ని మనం చిన్న విషయంగా తీసుకోకూడదు. నార్మల్గానే మనకి ఎనీమియా అనేది ఉండకూడదు అనమాట. ఇంకా ప్రెగ్నెన్సీలో అయితే అస్సలు ఉండకూడదు. నార్మల్గా మనకి 12 to 16 ఈ రేంజ్లో అయితే 12 గ్రామ్స్ నుంచి 16 గ్రామ్స్ వరకు మనకి బ్లడ్ అనేది ఉండాలి ప్రెగ్నెన్సీ లేడీస్కి అని చెప్తారు. మరీ అంత లెవెల్లో ఉండకపోయినా 12 మినిమం 11-12 ఇలా అయితే మనం మెయింటైన్ చేసుకోవాలి ప్రెగ్నెన్సీలో అయితే. సో ఇదన్నమాట. ఇంకా నేను ఈ వీడియోలో అయితే క్లారిటీగా మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అలాగే ఒక్క రోజులోనే అయిపోతుంది అని అనడానికి లేదండి. మనం ఏదైనా సరే మనం దానికోసం ఎఫెక్ట్ అయితే పెట్టాలన్నమాట, ఎఫర్ట్ అనేది. ఇప్పుడు ప్రెగ్నెన్సీలో కూడా మనకి 9 months అనేది జర్నీ ఎలా కంటిన్యూ అవుతుందో అది ఒక్క రోజులోనే మనకి బేబీ వచ్చేస్తే అలా లేదు కదా. దేనికైనా అంతే టైం అనేది పడుతుంది. ఒక్క రోజులోనే బ్లడ్ అనేది పెరిగిపోతుంది అని చెప్పేసి నేనైతే చెప్పట్లేదు. దేనికైనా ఒక పర్పస్ అనేది, ఒక టైం అనేది ఉంటుంది కదా. సో అదనమాట. నాకైతే 1 month నుంచి 1.5 month లోపు అయితే బ్లడ్ అనేది ఇంక్రీజ్ అయింది. నేను ఎలాంటి డైట్ అనేది ఫాలో అయ్యాను, ఎలాంటి ఫుడ్ అనేది తీసుకున్నాను అనేది అన్నీ మీకు క్లియర్. ఫస్ట్ అయితే మనకి చెప్పాను కదా, నేను ఫస్ట్ 3rd month అప్పుడు నాకు టెస్ట్ చేసినప్పుడు అయితే 8% ఉంటే 8.7 ఉంది, అంటే దగ్గరగా 9 ఉందన్నమాట. పర్లేదులే, బాగానే ఉంది, ఇంకా ఇంక్రీజ్ అవుతుందేమోలే అని అనుకున్నాము. కానీ సడన్గా ఎందుకు మళ్ళీ 4th monthలో మళ్ళీ చాలా తగ్గిపోయింది అనమాట. అంటే 7.5కి అయితే వచ్చేసింది. ఇంకా అప్పటి నుంచి ప్రాపర్ డైట్ అయితే ఫాలో అయితే అయ్యాము. ఫస్ట్ అయితే ఉదయాన్నే లేవగానైతే మనకి అంటే ఒక్కటనే కాదండి, మనం అన్నీ తీసుకోవాలన్నమాట. మనకి బ్లడ్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవ్వాలంటే మనకి ఐరన్ అనేది ఇంపార్టెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ఐరన్ అబ్జార్ప్షన్ అనేది మన బాడీకి ఉండాలంటే విటమిన్ సి అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ రెండు అనమాట మెయిన్ ఇంపార్టెంట్. అయితే ఐరన్ అనేది మనకి ఎందులో ఉంటుంది, ఎలా తీసుకుంటే మనకి ఎక్కువగా వస్తుంది హెచ్పి అనేది, ఇవన్నీ చూసుకోవాలి. ఒక్కటంటూ ఏం కాదు, నేను ఎలాంటి డైట్ అయితే ఫాలో అయ్యాను ఇవన్నీ కూడా ఫస్ట్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఆ టైం వరకేనమాట. ఉదయాన్నే లేవగానే అయితే నైట్ నానబెట్టేసిన బాదం ఉంటాయి కదా, అవైతే ఒక 10 వరకు, అంటే ఒక గుప్పెడు కానీ ఒక 10 కానీ తీసుకోండి. అవైతే తినండి, అంటే పరగడుపున తినాలన్నమాట. అంటే బ్రష్ అయిన తర్వాత తీసుకోవాలి.
ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఈ అంటే ఈ డ్రై ఫ్రూట్స్లో అయితే చాలా చెప్తారు మనకి, అంజీర్ కానీ పిస్తాలు కానీ ఇవన్నీ కూడా అవి కొంచెం అన్నీ అంటే డ్రై ఫ్రూట్స్ అంటేనే కాస్ట్ కాబట్టి మనం ఏది ఎఫర్ట్ చేయగలమో అదే తీసుకోండి. నేనైతే డ్రై ఫ్రూట్స్లో అయితే బాదం అలాగే కిస్మిస్ కూడా తీసుకునేదాన్ని. కిస్మిస్ కూడా మనకి బ్లడ్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి చాలా హెల్ప్ చేస్తుంది. అవి కూడా తీసుకున్నాను నేనైతే. సో ఫస్ట్ అయితే ఇంకా బాదం పప్పు తినేసిన తర్వాత టిఫిన్ చేసేయాలన్నమాట. టిఫిన్ అయితే మనకి ఇడ్లీ, దోశ ఇంకా ఏది ఉంటే అదన్నమాట. ఎక్కువ అంటే ఆయిల్ ఫుడ్ అవే తీసుకోకుండా నార్మల్గానే తీసుకోండి. తర్వాత 10 to 10:30 లోపు అయితే మిల్క్ అనమాట, ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ అయితే తీసుకోవాలి. కంపల్సరీగా ప్రోటీన్ పౌడర్ కూడా మనం యూస్ చేయాలి. అది మన డాక్టర్ మీకు రాసినా కానీ, లేదంటే మదర్స్ హార్లిక్స్ కానివ్వండి. ఒకవేళ సజెస్ట్ చేయకపోతే మదర్స్ హార్లిక్స్ కన్ఫామ్గా వాడాలి. ఎందుకంటే పాలల్లో కాల్షియము ఇవన్నిటితో పాటు ప్రోటీన్ కూడా మనకి ప్రోటీన్ పౌడర్లో నుంచి వస్తుంది. ఇదైతే కన్ఫామ్ అనమాట. ఇంకా తర్వాత పాలు తాగేసిన తర్వాత నేనైతే ఇంకా ఇదనమాట మెయిన్ అయితే ఒక కప్ ఆఫ్ బౌల్ అనమాట. బ్లడ్ అనేది ఇంక్రీజ్ అవ్వాలంటే మనకి మెయిన్గా బీట్రూట్ అనమాట. నేనైతే బీట్రూట్ తిన్నాను. ఫస్ట్ నాకైతే ఆ స్మెల్ అస్సలు పడేది కాదు ఫ్రెండ్స్, అస్సలు తినాలనిపించేది కాదు. ఇంకా నేనేం చేశానంటే దానిమ్మ గింజలు ఉంటాయి కదా, అవైతే తీసుకొని ఒక బౌల్కి ఇంకా చిన్న బీట్రూట్ ఒకటి తీసుకొని దాన్ని మనం ఎంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోగలిగితే అంత చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇంకా దానిమ్మ గింజలు ఇవి ఉంటాయి కదా ముక్కలు, బీట్రూట్ ముక్కలు ఇవి కూడా మిక్స్ చేసుకొని తినేదాన్ని నేనైతే. ఎందుకంటే ఆ స్మెల్ అనేది నాకు అంటే వాంతింగ్ వచ్చినట్టు ఉండేదన్నమాట, అస్సలు తినాలనిపించేది కాదు. ఇంకా అందుకని చెప్పేసి అలా అయితే తీసుకున్నాను. దానిమ్మ గింజలు అయితే మనకి కొంచెం స్వీట్గా ఉంటాయి కాబట్టి దాంట్లో తినగలిగేదాన్ని. ఒక కప్ ఆఫ్ అనమాట. ఈ రెండు మిక్స్ చేసుకొని ఒక కప్ తీసుకోండి. తిన్న తర్వాత మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ అనమాట. లంచ్లో అయితే పప్పు, ఆకుకూరలు ఇవన్నీ ఉండేలా చూసుకోవాలి. దాంతో పాటుగా మనకి ఒక ఎగ్ అనమాట, డైలీ వేర్ ఒక ఎగ్ కూడా తీసుకోండి. నెక్స్ట్ మళ్ళీ 3:30 నుంచి అంటే 3:30 to 4 లోపు మళ్ళీ ఇంకో కప్ ఆఫ్ బౌల్ అనమాట. ఫ్రూట్స్ అంటే బీట్రూట్ దానిమ్మ గింజలు అనమాట. ఎందుకంటే ఇవి మనకి ఇంపార్టెంట్ కాబట్టి బ్లడ్ పర్సంటేజ్ ఇంక్రీజ్ అవ్వడానికి ఇది మెయిన్ అనమాట. అందుకని ఉదయం ఒక కప్పు, సాయంత్రం ఒక కప్పు కంపల్సరీగా తీసుకోవాలి. తర్వాత మళ్ళీ డేట్స్ అంటే 5 to 6 ఈ లోపల మనకి మళ్ళీ డేట్స్ ఉంటాయి కదా, ఖర్జూరాలు. ఇవి కూడా మనకి బ్లడ్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. ఇంకా ఆ టైంలో నేనైతే ఖర్జూరాలు తీసుకునేదాన్ని. వాటితో పాటుగా కిస్మిస్లు కానివ్వండి, ఏదైనా కానీ. ఇంకా ఈ లోపల మనకి ఏదైనా తినాలనిపిస్తే ఏదైనా ఒక ఫ్రూట్ కానీ, జాంకాయ కానీ, లేదంటే అరటిపండు కానీ ఇలాంటివి తీసుకోవచ్చు. ఇంకా మళ్ళీ సాయంత్రం మళ్ళీ 8:30 లోపు అయితే డిన్నర్ అయితే కంప్లీట్ చేసేదాన్ని. నెక్స్ట్ ఇంకా పండుకునే పోయే ముందంటే 9:30, 10, 9 అంటే మనం ఎప్పుడు పండుకుంటే అప్పుడు అనమాట. మళ్ళీ ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ అనమాట విత్ ప్రోటీన్ పౌడర్. సో ఈ డైట్ అయితే నేను 1.5 month వరకు అయితే ఫాలో అయ్యాను ఫ్రెండ్స్. నేను మీకు ప్రూఫ్స్ కూడా చూపిస్తాను. దీనివల్ల అయితే నాకు చాలా బాగా బ్లడ్ అనేది ఇంక్రీజ్ అయింది. మెయిన్గా చెప్పాలంటే బీట్రూట్ వల్లనే ఇంక్రీజ్ అయిందని నేను అనుకుంటున్నాను. రోజు అసలు ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా తీసుకునేదాన్ని అనమాట. మీరు కూడా ఇలాంటి డైట్ ఫాలో అవ్వండి. కొంచెం తడబడుతున్నాను, కొంచెం ఇగ్నోర్ చేసేయండి. ఇంకా ఇలాంటి డైట్ మీరు కూడా ఫాలో అవ్వండి. ఒక్కరోజు 2 days 1 day ఇలా తినేసి ఏం రాలేదు రిజల్ట్ అనుకోకండి. 1 month డైలీ మీరు ఈ డైట్ అయితే ఫాలో అవ్వండి. కన్ఫామ్గా ఖచ్చితంగా మీరు డైట్ ఫాలో అయ్యి ఒకవేళ పెరగలేదంటే అప్పుడు నాకు కామెంట్ చేయండి. కన్ఫామ్గా ఖచ్చితంగా పెరుగుతుంది. నేను ఫాలో అయ్యాను కాబట్టి మీకు చెప్తున్నాను. ఇవైతే అస్సలు మర్చిపోవద్దు మీరు. నేను మెయిన్గా చెప్పేది ఏంటంటే 2 glasses ఆఫ్ మిల్క్ అనమాట రోజు, ఉదయం సాయంత్రం. అలాగే కప్ ఆఫ్ బౌల్
బీట్రూట్ అండ్ దానిమ్మ గింజలు అనమాట. అంటే రెండు మిక్స్ చేసి తీసుకునేదాన్ని అనమాట. ఎవరైనా తినగలిగే వాళ్ళు, అలవాటు అయిన వాళ్ళు ఉంటే వాళ్ళు జ్యూస్ రూపంలో అయినా తీసుకోండి, లేదంటే ఫ్రై కానీ క్యారెట్ బీట్రూట్ ఫ్రై ఇలా చేసుకుంటారు కదా, అలా అయినా తీసుకోవచ్చు. కానీ అంటే రోజుకి 2 టైమ్స్ తీసుకోవాలన్నమాట. ఇదైతే మ్యాండేటరీ. తర్వాత బాదం కానీ బాదం డేట్స్ ఇవి కూడా అస్సలు మిస్ చేయొద్దు. ఇదన్నమాట డైట్ అయితే. కన్ఫామ్గా బ్లడ్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. నేను మీకు విత్ ప్రూఫ్స్తో సహా చూపిస్తాను. 7.5 ఉండే నా బ్లడ్ 1.5 మంత్లో నాకైతే 12.1కి అయితే వచ్చేసింది. నేనైతే ఒక 10 దాకా వచ్చినా పర్లేదులే అని చెప్పేసి అనుకున్నాను. చాలా అంటే చాలా తినలేకపోయేదాన్ని అప్పుడప్పుడైతే. చాలా బాధగా అనిపించేది అసలు అని చెప్పేసి. నాకైతే అసలు వామిటింగ్స్ అనేవి ఉండవు ప్రెగ్నెన్సీలో. ఆ బీట్రూట్ చూస్తేనే వామిటింగ్ వచ్చేది అనమాట. ఇంకా ఏం చేస్తాం, మన కోసం మన బేబీ కోసం తప్పదు కాబట్టి తినాలి ఇవన్నీ కూడా. నేను ఒక 10 వస్తే చాలు అనుకున్నాను. చాలా బాగా హెల్ప్ అయింది అనమాట ఆ డైట్ అనేది. నాకు 12.1కి అయితే వచ్చేసింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చాలా బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఈ డైట్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మనకి బ్లడ్ పర్సంటేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అసలు డెలివరీ టైంలో కూడా మనకి బ్లడ్ అనేది చాలా లాస్ అయిపోతాం కాబట్టి అస్సలు తక్కువగా ఉండకూడదు అనమాట. మనం మ్యాక్సిమం 10-11 అంటేనే ఇంకా తక్కువ అని చెప్పేసి అనుకోవాలి. 12-13 ఇలా ఉంటే మనకి డెలివరీ టైంలో కొంత బ్లడ్ లాస్ అయినా కానీ మనకి మన బేబీకి హెల్దీగానే ఉంటాము ఇదన్నమాట. లేదంటే మళ్ళీ డెలివరీ టైంలో మళ్ళీ మనకి బ్లడ్ ఎక్కించాల్సిన పరిస్థితులు అయితే వస్తాయి. ఇదన్నమాట. ఈ డైట్ అయితే మీరు కన్ఫామ్గా ఫాలో అవ్వండి. నేను ప్రూఫ్స్తో సహా మీకు వీడియోలో యాడ్ చేస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదైతే రిషి ఫైల్ అనమాట. 4 years బ్యాక్ది. ఇప్పుడైతే బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ అయితే మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే నాకు 3rd monthలో స్కాన్ కాదు, బ్లడ్ టెస్ట్ చేసినప్పుడైతే 8.7 ఉందన్నమాట బ్లడ్ అయితే. ఇదిగోండి హెచ్బి అయితే మనకు 8.7 ఉంది. నెక్స్ట్ తర్వాత 1 monthకి అంటే 4th monthలో అనమాట చాలా తగ్గిపోయింది. అంటే అదిగోండి 7.5 ఉందన్నమాట హెచ్బి అయితే. ఇక్కడ డేట్ చూసారా, నవంబర్ అనమాట. బ్లర్ వస్తుంది కదా, ఇప్పుడు క్లారిటీ వస్తుంది చూడండి. ఇక్కడ డేట్ చూసారా, నవంబర్ 9 అనమాట. నవంబర్ 9లో నాకు 7.5 ఉండే. నెక్స్ట్ రిపోర్ట్ అయితే చూపిస్తాను. ఇదన్నమాట నెక్స్ట్ రిపోర్ట్ అయితే. ఇదిగోండి, ఇది కొంచెం ఇక్కడ వాటర్ పడింది ఇది. సో నెక్స్ట్ రిపోర్ట్ అయితే నాకు ఎప్పుడు తీశారు అంటే డిసెంబర్ 30 అనమాట. అంటే 1 month 10 days అంతే కదా. అప్పుడు చూడండి హెచ్బి లెవెల్స్ అయితే నాకు ఎంత పెరిగాయో, 12.1కి అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. చూడండి, మీకు విత్ ప్రూఫ్స్తో సహా చూపిస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నవంబర్లో కదా నాకు తీసింది. నవంబర్లో నాకు 7.5 ఉండే నవంబర్ 9కి. డిసెంబర్ 30 కల్లా నాకు 12కి వచ్చేసింది అనమాట బ్లడ్ అనేది. అంటే ఎంత టైం పట్టిందంటే 1 month 10 daysలో నాకైతే 12.1కి అయితే వచ్చేసింది బ్లడ్ అనేది. మీకు విత్ ప్రూఫ్స్తో సహా చూపిస్తున్నాను. నేను చెప్పిన డైట్ అయితే మీరు కన్ఫామ్గా ఫాలో అవ్వండి. బెస్ట్ రిజల్ట్ అయితే మీరు చూస్తారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మీ అందరికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. వీడియో గురించి ఏమనుకుంటున్నారు, మీకు హెల్ప్ఫుల్ ఉందా, లేదంటే ఒక చిన్న కామెంట్ అయినా మీరు చేయండి ఈ వీడియో కింద. నేను ప్రతి ఒక్క కామెంట్కి అయితే రిప్లై ఇస్తాను. ఇదన్నమాట. మీకు వీడియో యూస్ఫుల్ అయింది అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.